మనసులో కోరిక కోరుకొని దేవుడికి లంచం రూపంలో హుండీలో లక్షలు లక్షలు వేసే రోజులివి. మళ్ళీ ఆ కోరిక నెరవేరాలంటూ అప్లై చేసుకుంటూ ఉంటారు. నిజానికి అలా చేస్తే దేవుడు కనికరిస్తాడా? మీరు అడిగిన వరాలను సమకూరుస్తాడా? మీరు తరచూ దేవాలయాల్లో హుండీలో కానుకలు సమర్పిస్తారు. కానీ నిజానికి మన పురాణాల్లో ఎక్కడా ఇలా హుండీలో డబ్బులు వెయ్యమని చెప్పలేదు. దాన ధర్మాలే చేయమన్నారు. మరైతే మనం ఏం చేయాలి? ఇలా లక్షలు హుండీలో వేసే కన్నా దేవాలయంలో ఏం సమర్పిస్తే మనకు ఎలాంటి పుణ్యం లభిస్తుందో ఈ వీడియోలో చూద్దాం రండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. చివరి వరకు ఈ వీడియోను చూడండి. అయితే మనం దేవాలయంలో ఏం సమర్పిస్తే ఏం పుణ్యం లభిస్తుందో విష్ణు ధర్మోత్తర పురాణం ప్రకారం తృతీయ ఖండం 341వ అధ్యాయం మనకు వివరిస్తుంది. దేవాలయం అనేది ఒక పుణ్య వ్యవస్థ. సో దాని నిర్మాణ పనులకు అందరూ సహకరిస్తేనే అది చక్కగా నిర్మాణం సంతరించుకుంటుంది. అందుకే ఎవరి చేతనైనంతలో వారు సమకూర్చుకోవాలి. దేవాలయాలకు సహాయ సహకారాలు అందజేయాలని అంటున్నాయి పురాణాలు. గోడలకు సున్నం వేయడం లాంటివి, అలాగే ప్రాంగణంలో ముగ్గులు వేసి దేవాలయానికి కొత్త శోభ చేకూర్చడం లాంటివి చేస్తే శ్రీ మహావిష్ణువు లోక ఫలాలను పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. ఇక ఆలయానికి శంఖం లాంటివి దానం చేస్తే విష్ణువు పుణ్యలోక ప్రాప్తి కలుగజేస్తాడు. ఆ తర్వాత మానవ జన్మ ఎత్తాల్సి వచ్చిన కీర్తివంతులుగా పుడతారు. ఆలయానికి గంటను దానం చేస్తే మహా గొప్ప కీర్తివంతుడు అవుతాడు. గజ్జలను మువ్వలను దానం చేస్తే సౌభాగ్యవంతులు అవుతారు. ఆలయ ప్రాంగణంలో చల్లదనం కోసము పందిళ్లు నిర్మిస్తే కీర్తి వస్తుంది. ఆ తర్వాత ధర్మబుద్ధి కలగడానికి కారణమవుతాడు. పై రెపరెపలాడే జెండాలను దానం చేయువాడు సకల పాపాల నుండి విముక్తి పొందినవాడై వాయులోకాలను పొందుతాడు. ఆ పతాకాలు ఆలయానికి ఎంత శోభను కూర్చితే అంత యశస్సును దాత పొందుతాడు. ఆలయ ఔత ప్రాంగణంలో వేదికలను నిర్మించడం వలన పృథ్వీపతిరు అవుతాడు. మనోహరమైన కుంభాన్ని ఇచ్చినవాడు వర్ణలోకాన్ని పొందుతాడు. 4 కలశాలను దానం చేసిన వాడు 4 సముద్రాలంత పర్యంతమున్న భూమి మీద అంత సుఖాన్ని పొందుతాడు. కమండలాన్ని ఆలయానికి ఇస్తే గోదాన ఫలితం పొందుతాడు. వట్టి వేళ్లతో తయారు చేసిన చేపలను ఇస్తే సర్వ పాపాలు నశిస్తాయి. ఆలయంలో ఉన్న గోమాతలకు గడ్డి లేదా మరి అనేక రకాల సౌకర్యాలను కల్పించిన వాడికి పాప విముక్తి లభిస్తుంది. ధ్వజస్తంభాన్ని సమర్పిస్తే లోకంలో గొప్ప కీర్తిని పొందుతాడు. దేవునికి ముఖలేపనాన్ని అంటే ముఖములను తొగీడు సుగంధ ద్రవ్యాలను సమర్పించిన వాడు ఉత్తమ రూప సంపదను పొందుతాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ భక్తి వీడియోల కోసం ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి మేము అప్లోడ్ చేసే కొత్త వీడియోల నోటిఫికేషన్ల కోసం బెల్ ను ఆన్ లో పెట్టుకోండి. అలాగే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి తెలియజేయండి. మీ యొక్క అమూల్యమైన సూచనలను, సలహాలను మరియు అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు నమస్తే. జై హింద్.